రాసినారు లెటర్ మామూలుగానే నిన్న అంటే హాలిడేస్ తర్వాత వచ్చింది అన్నమాట పాప వచ్చింది వచ్చి సునీత మేడం గుడ్ టీచర్ ఐ లవ్ యూ మేడం మై మదర్ సునీత మేడం అవి చదివి నవ్వి నమ్మలంగా పిల్లలు రాసింది సునీత మేడం సునీత సెల్ నెంబర్ రాసి ఇవ్వచ్చు కదా వాళ్ళకి సెల్ నెంబర్ అంట. ఫ్రెండ్స్ మా చెల్లెలు బడికి వెళ్ళి పిల్లలు పాఠాలు చెప్పమంటే ఏందో అందరికీ అయినా మగపిల్లలు రాసి ఒక రకంగా అందరూ ఆడపిల్లలు రాశారండి. ఏందన్నా ఏం చెప్పు బడికి పోవా? నువ్వు బడికి పోకపోయినా కూడా పోవాల్సిందే నాన్న. ఈ దసరా సెలవులు వచ్చినాయి ఫ్రెండ్స్, వచ్చినాయని బడికి కూడా రాడు. మళ్ళీ అలవాటు చేయాలా? మళ్ళీ చూడు మీ ఎత్తకంటే మగపిల్లలు ఒక్కరు లవ్ లెటర్ రాలే అంటే నువ్వు రాయొచ్చు కదా ఒకటి. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుబ్బు ఆలగడ్డ. మొత్తానికి అయితే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? 10 రోజులు అయితే వీడియో లేక, సో ఫైనల్ ఈరోజు నుంచి మళ్ళీ వీడియో తీద్దామని ఫిక్స్ అయిపోయినా. చాలా అంటే చాలా వద్దులేండి, ఏం చెప్పకూడదు. ఈరోజు నుంచి వీడియో తీస్తాం. వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏం నాన్న ఇది మా వాడేమో బస్సు వచ్చింది తగిలించుకో కానీ నాన్న నిన్ను ఎవరు తిప్పించారు పో బక్క మీద అని. నువ్వేం దుబ్బకుండా అనుకుంటున్నావా? నిన్ను చూపెట్టి నీకే కడ్డీ సర్లే తీర్చులే. పడు బో అల్లుని మాటలు నీకు అర్థమవుతున్నాయి. సాధారణంగా వాడి భాష అర్థం కాదే. ఇది నీ బుట్ట అది తీసుకుంటావా? రేపు నీకు కొనుక్కొచ్చు పో. సరే దాంట్లో 2 క్యారీలు 2 బాక్సులు క్యారీ అనమాట. నీకు కారం వేసింది, మనకి పెరుగన్నం వేసింది. పట్టు ఆ బుట్ట కావాలి మళ్ళీ. సర్లే వానికి దండి పెట్టింటుంది నాన్న తీసుకుని పుట్టకి. రేపు మారుతుంది నీకే. రేపు నీకే అదే క్యారీ ఇప్పిత్తరా. ఈ పుట్టకు ఒకట అడ్జస్ట్గా. పాపం ఫ్రెండ్స్ నా కొడుకు వాళ్ళ అత్త కూడా లాగేకుంది. నవ్వుతుంది. సరే అత్తకంట లవ్ లెటర్ రాయి. నువ్వు రాస్తావు నందు? ఏం బాగాలేదా అత్త? అబ్బా నైనా రా నందుగా సరే పనన్నా సాయంత్రం ఆడదాం పో. ఏం సార్ దాన్ని బుట్ట తీసుకో. బాయ్ ఏర్చాలి అనుకుంటున్నాడు, ఏర్చలేకున్నాడు. పోయినాడు ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఎత్తుకుని అయితే పంపించేసినాం. బాయ్ చెప్పేసినాం. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఈవినింగ్ టైం అయింది. ఈవినింగ్ టైంలో మన కోళ్ళ అన్నింటికి గింజలు వస్తున్నాం అనమాట. దా గడ్డి మోపు పెద్ద మోపు కోసుకొచ్చిన ఫ్రెండ్స్. కొన్ని బర్రెలకి వేసి మిగతా దాన్ని పెట్టాను. సో ఈ కోళ్ళు అయితే దాన్ని అన్ని చిలికి పెద్దగా చేసేసినాయి అనమాట. ఇవి మనకు ఫస్ట్ లేచిన కోడి పిల్లలు. పెద్దగా చూడండి, చాలా అంటే చాలా పెద్ద. ఇవి మన ఫస్ట్ కోడి పిల్లలు అనమాట. ఇప్పుడు పెద్దగా అయిపోయినాయి. తర్వాత లేచినట్టు అవి మొత్తం 3 కోళ్ళు కలిపి మనకి ఒక 5, అదొక 3, 8, అదొక 14, 15 కోడి పిల్లలు అయితే చేసేసినాయి. మొన్న ఒకరు కోడి తినేసినారు ఫ్రెండ్స్. తెల్ల కోడి ఇవి ఉన్నాయి చూడండి, తెల్ల కోళ్ళు. ఇవన్నీ తెల్ల కోళ్ళు ఉన్నాయి కదా. సో వీటికి సంబంధించిన ఒకటి పెద్ద పుంది ఫ్రెండ్స్. 1.5 kg పడుతుంది కోడి. తినేసినారు ఫ్రెండ్స్ దొంగలు. అంటే బయటకు పోయినాయి ఫ్రెండ్స్. మనకు ఇంకా ఇంట్లో గేట్ వేయలే కదా. గేట్ వేసింటే అన్ని లోపల ఉంది. ఇంకో గేట్ అయిపోయేసరికి బయటకు వెళ్ళింది అనమాట. బయటకు వేసాక దాన్ని ఎవరో ఖైమా కొట్టేసిందా. ఇవన్నీ మనకోలే ఫ్రెండ్స్. అలసిపోతున్నాం ఫ్రెండ్స్. పనులు ఎక్కువైపోయినాయి. పని చేసి చాలా అంటే చాలా అలసిపోతున్నాం.
ఇప్పుడు 3 కోళ్ళు గుడ్లు పెడుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు 3 కోళ్ళు గుడ్లు పెడుతున్నాయి అన్నమాట. ఇది ఇది ఆడుండే బెర్సకోడి గుడ్లు పెడుతుంది. తర్వాత పక్కన తెల్లకోడి గుడ్లు పెడుతుంది. ఇంకోటిది ఇదండి, ఈ కోడి కూడా గుడ్లు పెడుతుంది. ఈ కోడి కూడా గుడ్లు పెడుతుంది. సో ఇప్పుడు మళ్ళీ 3 కోళ్ళు గుడ్లకు వచ్చినాయి. ఒక కోడి పొదిగింది, 3 పిల్లలు లేపింది. అంటే ఇప్పుడే స్టార్ట్ని. ఈరోజు నిన్న లేపినట్టుంది ఫ్రెండ్స్. ఇంకా చెప్తుంది రోజు నీ లేపేస్తుంది. అది ఇంకొక తెల్లకోట రాలేదే దా. ఇది అన్నిట్లో భయపడుతుంది ఫ్రెండ్స్ పెద్ద కోడని. ఇది నెమలి అంట ఫ్రెండ్స్. ఇది కాకి నెమలి అంట ఫ్రెండ్స్. బెర్సపుంజు ఇది కూడా. సో ఇది కూడా ఇది ఏంది సైలం పుంజు అనమాట. బెర్సలోనే సైలం జాతి. అది వచ్చి కాకి నెమిలి అనమాట. సో అది బెర్స పెట్ట. చెత్తగా ఉందని ఫీల్ కావాలి, ఎందుకంటే సాయంత్రం కాసు ఇంకా దొబ్బలేదు. ఇవన్నీ మనకు చూడండి, అక్కడ ఏంటంటే నేను ఇందాక వాటికి గడ్డి తెచ్చాను అనమాట. గడ్డి పడినప్పుడు కింద పడింది, సుబ్బు వచ్చి అంతా కసు దొబ్బుతుంది ఫ్రెండ్స్. మేము ఎన్ని చేసినా కూడా మీ సుబ్బు వచ్చి నీట్గా చేసి పెడుతుంది. మమ్మల్ని అడుగుతుంది మళ్ళీ నీట్గా. ఫ్రెండ్స్ మా వాళ్ళు వస్తున్నారు. బా బస్సు దిగి ఉరుకుతున్నారు ఫ్రెండ్స్. బా 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 చిన్నగా రా, కింద పడతావు. ఏం అట్టుకుతున్నావు? ఓయమ్మా ఓయమ్మా ఏమైంది? అమ్మ కాయల కాడుంది, పోదామా? బ్యాగ్ ఇంట్లో పెట్టాలా? అది కూడా బుట్ట కూడా తీసుకుపో. బాగా లోపల పెట్టుకోరు, బెడ్రూమ్లో పెట్టుకోరు. పోయి గడ్డి లేదు, నేను కోసుకొచ్చాను బరగోడ్లకి. పోరా, కాయల కాడింది, పోదాం పో. అది ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మీకు నా వీడియో నచ్చింది కదా, మా కోళ్ళ వీడియో అయితే నచ్చింది కదా. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా 10 రోజులు గ్యాప్ వచ్చింది కదా. సో ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని స్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో సమాప్తం. బై బై, సీ యూ, టాటా.